నమస్కారం, నా పేరు శివ, అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఆధార్ వినియోగదారులకి ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పబోతానండి. ఆధార్ ఛార్జీలు, ఈ అప్డేషన్ ఛార్జీలు అనేది పెంచారన్నమాట. ఎంతెంత పెంచారు ఏంటని చెప్పేసి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ప్రీవియస్లో మనము ఒక ఆధార్ కార్డుని అప్డేట్ చేయాలంటే వాటిలో బయోమెట్రిక్ అప్డేషన్ కానివ్వండి, అలాగే డెమోగ్రాఫిక్ అప్డేషన్ కానివ్వండి, డాక్యుమెంట్ అప్డేషన్ కానివ్వండి, ఇట్లాంటివి మనము చేసినప్పుడు ఎంత ఛార్జీలు వసూలు చేసేవాళ్ళో మీకు తెలిసే ఉంటుంది. అండ్ ప్రీవియస్ రేట్లు మీరు చూడొచ్చు అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయోమెట్రిక్ అప్డేషన్ చేయాలంటే కనుక ఇంతకుముందు 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వాళ్ళకి ఫ్రీ, అండ్ 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఫ్రీ. ఈ మధ్యలో 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి 100 రూపాయలు తీసుకునేవాళ్ళు. ఆ పైన కానివ్వండి ఈ మధ్య ఉన్న వాళ్ళకి 100 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు అన్నమాట ఈ యొక్క బయోమెట్రిక్ అప్డేషన్లో. ఓకేనా. అండ్ డెమోగ్రాఫిక్ అప్డేషన్లో అంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కానివ్వండి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఇట్లాంటివి మార్చాలంటే 50 రూపీసే తీసుకునేవాళ్ళు ఇంతకుముందు. ఓకేనా. అండ్ దీంతోపాటు అంటే ఈ డెమోగ్రాఫిక్ అప్డేషన్లో ఒకవేళ మీరు బయోమెట్రిక్ అప్డేషన్ కూడా చేయాలనుకుంటే దానికి ఫ్రీయే. ఓకేనా. అట్ ద సేమ్ టైం 2 చేస్తే మీకు బయోమెట్రిక్ అప్డేషన్కి ఫ్రీ తీసుకుంటారు, అంటే 50 రూపాయలు వసూలు చేస్తారు అన్నమాట. ఓకేనా. అలాగే మన ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, ఇట్లాంటివి మార్చాలంటే ఇంతకుముందు మనకి 50 రూపీస్ తీసుకునేవాళ్ళు. బట్ మనకి మై ఆధార్ అనే వెబ్సైట్లో మాత్రం ఈ పోర్టల్ ఓపెన్ చేసి మనంగా చేసుకుంటే నో ఇష్యూ, అంటే మనకి ఫ్రీయే. ఓకేనా. బట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ మార్చాలంటే కనుక 50 రూపీస్ తీసుకుంటారు లాస్ట్ టైము. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు రేట్లు అనేవి. బయోమెట్రిక్ అప్డేషన్కి 100 రూపాయలు, డెమోగ్రాఫిక్ అప్డేట్కి 50 రూపాయలు, డాక్యుమెంట్ అప్డేషన్కి 50 రూపీస్ ఆధార్ సెంటర్స్లో ఇంతకుముందు తీసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1/10/2025 నుంచి ఇవి మారిపోయాయి అనమాట. అయితే బయోమెట్రిక్ అప్డేషన్కి వచ్చేసరికి 125 రూపాయలు అండి. ఓకేనా. మనకి ఇక్కడ లాస్ట్ టైం ఎంత ఉంది, 100 రూపాయలు కదా, ఇప్పుడు 125 రూపాయలకి అంటే 25 రూపాయలు పెంచేశారనమాట. ఓకే. బట్ ఇక్కడ 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళకి కూడా 125 రూపీస్ తీసుకుంటారు. బట్ వాళ్ళకి 30/9/2020 వరకు ఛాన్స్ ఉంది, ఫ్రీగా చేసుకునే ఛాన్స్ ఉంది. ఇవి వెసులుబాటు కల్పించారన్నమాట UIDAI డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ విషయాన్ని గమనించాలి. ఇంకా ఆపై ఉన్న వాళ్ళు 17 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఏదైనా బయోమెట్రిక్ అప్డేషన్ చేసుకోవాలి, ఫింగర్ ప్రింట్ కానివ్వండి, లేదా ఐరిష్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి మార్చుకోవాలంటే 125 రూపీస్ పే చేసి ఆధార్ సెంటర్లో చేంజ్ చేసుకోవాలి. అలాగే డెమోగ్రాఫిక్ డేటా వచ్చేసరికి ఇక్కడ 75 రూపీస్ అండి. ఓకేనా. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో ఒక 25 రూపీస్ పెంచేశారన్నమాట. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈ డెమోగ్రాఫిక్ డేటా అంటే బయోమెట్రిక్ డేటాని ఒకేసారి మీరు అప్డేట్ చేసుకుంటే 75 రూపీసే తీసుకుంటారు. అలాగే డాక్యుమెంట్ అప్డేషన్ కూడా ఆధార్ సెంటర్లో 75 రూపీస్ ఉంటుంది. ఇన్ కేసు మనకి ఒకవేళ మనకి డేట్ ఇచ్చి చూడండి, ఫ్రీగా మనకి మై ఆధార్ అనే వెబ్సైట్లో ఫ్రీగా చేసుకోవచ్చు ఈ యొక్క డాక్యుమెంట్ అప్డేషను. ఇది 14/6/2026 వరకు టైం ఉందన్నమాట. ఓకే, ఆ టైం దాటితే మనకి 75 రూపీస్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంతకుముందు 50 రూపీస్ వసూలు చేశారు కదా, ఇప్పుడు 75 రూపీస్ తీసుకుంటారన్నమాట. ఈ విధంగా మనకి UIDAI డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క ఛార్జీలు బాధలు అనేది స్టార్ట్ చేశారండి. ఓకే, ఆధార్ సెంటర్కి వెళ్తే కనుక ఇక ఈ రేట్లతోనే మీరు చేయాలి. ఇన్ కేసు మీకు ఆధార్ ప్రింట్ చేయాలంటే కనుక అడిషనల్గా ఒక 40-50 రూపీస్ అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది, 40 to 50 రూపీస్. ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఓకేనా. సో పాత రేట్లు అండ్ కొత్త రేట్లు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒక 25 రూపీస్ పెరిగాయి లాస్ట్ ఛార్జీల మీద. ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అనే ఉద్దేశం చెప్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి విషయాల గురించి మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe